హలో, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీను నేతేటి. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయండి. పిల్లలందరికీ కూడా చాలా మంచి మార్కులు వచ్చేవని నేను అనుకుంటున్నాను. అయితే ఇక నుంచి మీకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నుండి అనేకమైన విద్యా సంస్థల నుంచి మన ఇంటికి వస్తూ మీ అబ్బాయిని ఎంపీసీ చేయించండి, ఇంజనీర్ అవుతాడు, ఐఐటి అవుతాడు, లేదంటే పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఉంటాడంటారు. కొంతమంది బైపీసీలో చేర్చండి, డాక్టర్ అవుతాడంటారు. ఇలా మనకు వస్తూ ఉంటారు. అయితే మనం కూడా చాలామంది సలహాలు కనుక్కుంటూ బిడ్డల్ని వచ్చేద్దాం అని వారితో సలహాలు, అంటే కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, మనం తల్లిదండ్రులుగా అనేక మంది సలహాలు తీసుకుంటున్నాం. అయితే ఒక్కటి మాత్రం గమనించండి ప్రియమైన తల్లిదండ్రులారా, అదేంటంటే మొట్టమొదటిగా ఎవరి సలహాల కంటే ముందు నీ బిడ్డతో నువ్వు కూర్చోబెట్టి వారికి ఇష్టమైంది భోజనం ఏదైనా సంథింగ్ పెట్టి వారితో మాట్లాడుతూ ఒక మాట చెప్పాలి. అదేంటంటే, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, అర్థమవుతుందా? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో వారిని అడగండి కనీసం. ఎందుకంటే వారికంటూ కొన్ని ఆలోచనలు, ఐడియాలు ఉంటాయి. అయితే విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే, 10వ తరగతి అనేది ఫ్రెండ్స్ కోసము, ప్రధాన ఉపాధ్యాయుల కోసము, టీచర్స్ కోసము, నీ కోసం చదువుతూ ఉంటాం తల్లిదండ్రులు మార్కులు ఎలాగ వస్తాయని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇంటర్మీడియట్ మాత్రం మీకోసం మీరు చదవాలి. ఇంటర్మీడియట్ అనేది మీ భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించే ఒక గొప్ప మలుపు. ఇంటర్మీడియట్లో నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎనీ అవ్వచ్చు, అది మిమ్మల్ని మీ స్థాయిని తీసుకెళ్ళే ఒక రకమైన సబ్జెక్టు. కనుక ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంటు. అందుకే ఇంటర్మీడియట్ అది ఒక రకమైన మీ జీవితానికి ఒక మిడిల్. కనుక మీరు తీసుకున్న సబ్జెక్టే మీ భావి జీవితాన్ని నిర్ణయిస్తుంది. బైపీసీ తీసుకుంటే అనేకమైన ఫార్మా రంగాల్లో కానీ, మెడిసిన్ రంగాల్లో కానీ అనేకమైన ఉంటాయి. అది ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ సైడ్లో ఉంటుంది. సిఈసీ తీసుకుంటే బ్యాంక్ కోచింగ్స్ సంథింగ్ ఏవో ఉంటాయి. హెచ్ఈసీ తీసుకుంటే లాయర్ అని, హిస్టరీ అని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటాయి. ఇవి కాకుండా ఎంబైపీసీ అని కూడా సబ్జెక్ట్ కూడా ఈ సంవత్సరం యాడ్ అయింది. ఇలా మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క ఇంటర్మీడియట్ అయ్యాక మనము జాయిన్ అవ్వాల్సిన కోర్సులు దాదాపు 160 కోర్సుల్ని మన భారత ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ సంబంధించిన కావచ్చు, ఇంకా టెక్నికల్ కోర్సులు కావచ్చు, ఏవైనా సరే. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఆ కోర్సుల్లో మీరు జాయిన్ అయినట్లయితే ఆ కోర్సు తర్వాత ఆఫ్టర్ 5 years మీరు వెల్ సెటిల్డ్ అవుతారు. కనుక మీరు చూస్ చేసుకొని తద్వారా మీ భవిష్యత్తును నిర్ణయించుకోండి. తల్లిదండ్రులు కూడా గమనించండి, మీ బిడ్డలు ఏమవుతారు అనేది మాత్రం వాళ్ళు అడగండి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు బిడ్డల విషయంలో అనేది మీరు చెప్పండి. ఆ విధంగా మీరు మాట్లాడుకొని, తల్లిదండ్రులు బిడ్డలు మాట్లాడుకొని అప్పుడు వారి భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.